220 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన చారిత్రక మీరాలం చెరువు త్వరలోనే హైదరాబాద్ నగరానికి మరో రత్నంగా మారబోతోంది. 1804లో మూడో నిజాం కాలంలో 2 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించిన ఈ చెరువు ఒకప్పుడు హుస్సేన్ సాగర్, హిమేష్ సాగర్ల కంటే ముందే భాగ్యనగర వాసులకు తాగునీటిని అందించింది. అటువంటి చారిత్రక వారసత్వాన్ని ఇప్పుడు తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా 460 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలోనే ఇప్పుడు మీరాలం చెరువుపై మరొక అద్భుతమైన సస్పెన్షన్ బ్రిడ్జ్ కొలువుదీరనుంది. 2.64 కిలోమీటర్ల పొడవు, 4 లైన్ల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న ఈ వంతెన ద్వారా శాస్త్రీపురం, బహదూర్పురా మధ్య దూరం గణనీయంగా తగ్గడమే కాకుండా బహదూర్గూడ నుంచి నేరుగా బెంగళూరు హైవేకి వేగవంతమైన కనెక్టివిటీ ఏర్పడనుంది. 2027 చివరి నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు వేగవంతమవుతున్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలోనే ఇప్పుడు మీరాలం చెరువుపై మరొక అద్భుతమైన సస్పెన్షన్ బ్రిడ్జ్ కొలువుదీరనుంది. 2.64 కిలోమీటర్ల పొడవు, 4 లేన్ల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న ఈ వంతెన ద్వారా శాస్త్రీపురం, బహదూర్పురా మధ్య దూరం గణనీయంగా తగ్గడమే కాకుండా బహదూర్గూడ నుంచి నేరుగా బెంగళూరు హైవేకి వేగవంతమైన కనెక్టివిటీ ఏర్పడనుంది. 2027 చివరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు వేగవంతమవుతున్నాయి. మీరాలం చెరువు పనులను సీఎం రేవంత్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మీరాలం చెరువు పైన సస్పెన్షన్ బ్రిడ్జిను ప్రభుత్వం నిర్మిస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో కార్పొరేషన్ ఈ పనులు చేస్తోంది. భారీ క్రేన్ పై నుంచి మీరాలం చెరువు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పనుల వివరాలు అధికారులు సీఎంకు ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, మూసీలోకి వరద పోయేలా నాలాను విస్తరించాలని, వాటర్ స్పోర్ట్స్కు అనుగుణంగా చెరువును డిజైన్ చేయాలని, మధ్యలో ఉన్న ఐలాండ్ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఎయిర్పోర్టుకు సమీపంలో మీరాలం చెరువు ఉండడంతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరానికి మరొక మణిహారంగా మారబోతుంది పాత బస్తీలోని మీర్ అలాం చెరువు. సుమారు 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మీర్ అలాం చెరువు ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని అందించే త్రాగునీటి చెరువుగా ఉండేది. సుమారుగా 850 ఎకరాల నుంచి 900 ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి ఒక భారీ చెరువుని సుమారుగా 1804 సంవత్సరం నుంచి 1806 సంవత్సరం మధ్యలో అప్పటి 3వ నిజాం కాలంలో ఈ యొక్క చెరువును కూడా నిర్మించారు. అంతేకాదు ఈ యొక్క మీర్ అలాం అనేటువంటి పేరును కూడా ఆ 3వ నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి మీర్ అలాం బహదూర్ పేరు మీదుగా కూడా ఈ యొక్క చెరువుకు మీర్ అలాం చెరువుగా కూడా నామకరణం చేయడం జరిగింది. సుమారుగా అనేక సంవత్సరాల పాటు పాత బస్తీతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి మంచినీటిని సరఫరా చేసినటువంటి ఈ యొక్క మీర్ అలాం చెరువు క్రమేపీ రాను రాను పూర్తిగా అంటే చెడు నీరు అటు డ్రైనేజీ కావచ్చు, మురుగునీరంతా వచ్చి చేరి పూర్తిగా దుర్గంధంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు వచ్చి చెరువుకు సంబంధించినటువంటి కొంతమేర స్థలం కూడా ఆక్రమణకు గురైంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద చెరువులలో ఈ యొక్క మీరాలం చెరువు ఇప్పటికీ అలాగే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్లో అటు దుర్గం చెరువుని డెవలప్ చేసేటువంటి విధంగా ఈ యొక్క మీరాలం చెరువును కూడా డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మొదటగా ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా అటు పాత బస్తీలో ఉన్నటువంటి బహదూర్పురా కావచ్చు, అలాగే శాస్త్రీపురానికి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఇటు బెంగళూరు హైవేకి వెళ్ళేటటువంటి మార్గానికి కనెక్టివిటీ కోసం ఒక బ్రిడ్జిని నిర్మించాలని గత ప్రభుత్వం హయాంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ యొక్క నిర్ణయాన్ని కూడా హెచ్ఎండిఏకి అప్పగిస్తూ ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అలాగే అయ్యేటటువంటి పరిస్థితులను సమీక్షించాలని హెచ్ఎండిఏ అధికారులకు గత ప్రభుత్వం 2021 సంవత్సరంలో కూడా
బాధ్యతను అప్పచెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క చెరువును కేవలం బ్రిడ్జి మాత్రమే కాదు, ఈ యొక్క చెరువును కూడా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. అంతేకాదు మూసీకి సంబంధించినటువంటి పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా కూడా ఈ చెరువును కీలకంగా నిర్ణయిస్తూ ఈ చెరువును పూర్తిగా డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి రాయదుర్గం చెరువుకి ఏర్పాటు చేసినటువంటి కేబుల్ బ్రిడ్జ్ తరహాలోనే ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి బ్రిడ్జిని, అంటే అంతకంటే పొడవాటి బ్రిడ్జిని కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు నిర్మాణంలో ఉన్నటువంటి పనులను కూడా గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కూడా గత నవంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క పనులను ప్రారంభించారు. సుమారుగా 9-10 నెలలుగా కూడా ఈ యొక్క పనులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు మొదటగా సుమారుగా ఈ యొక్క చెరువు పొడవులో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ యొక్క సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా నిర్మించబోతున్నారు. అంటే ఫారెన్ తరహాలో అత్యంత అద్భుతంగా కనిపించే విధంగా కూడా ఈ యొక్క చెరువును ఈ చెరువు పైన ఈ యొక్క బ్రిడ్జిని కూడా నిర్మించబోతున్నారు. ఈ యొక్క సస్పెన్షన్ బ్రిడ్జి అత్యంత అందంగా కూడా కనిపించే విధంగా కూడా డిజైన్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగంగా మొదటగా ఈ యొక్క సస్పెన్షన్ సంబంధించినటువంటి బ్రిడ్జికి అవసరమైనటువంటి పిల్లర్లను వాటికి సంబంధించినటువంటి పుట్టింగ్స్ను కూడా నిర్మించేందుకు అటు నిర్మాణకు సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యవేక్షణలో ఈ యొక్క నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తున్నటువంటి భారీ యంత్రాల సహాయంతో అక్కడ నీటి మధ్యలో పిల్లర్లను నిర్మించేందుకు అవసరమైనటువంటి పనులను కూడా కొనసాగిస్తున్నారు. అంటే సుమారుగా ఈ యొక్క 2.64 కిలోమీటర్ల పొడవులో 4 లైన్ల భారీ ఫ్లైఓవర్ని కూడా నిర్మించబోతున్నారు. కాబట్టి ఆ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను కూడా మనం ప్రస్తుతం పరిశీలించినట్టయితే ఒక పనులు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చకచకా పూర్తి చేసేందుకు ఏర్పాట్లను కూడా చేస్తుంది. అంటే రాబోయే వచ్చే 2027 నవంబర్ డిసెంబర్ కల్లా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని, అంటే ఏదైతే చెరువుపై నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క సస్పెన్షన్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లను చేస్తున్నారు. అంతే తొందరగా కూడా పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి చర్యలను కూడా చేపడుతుంది. ఇప్పటికే అటు మూసీ పునరుద్ధరణలో భాగంగా కేటాయించినటువంటి బడ్జెట్ నుంచి కూడా 460 కోట్లను ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు సుమారుగా కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి ప్రాంతమంతా కూడా ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతంగానే కనిపిస్తుంది. ఇందులో అంటే అత్యంత పూర్తిగా కూడా అంటే ఈ చెరువులో చెట్లు కావచ్చు, అలాగే మొక్కలతో పాటుగా కూడా పూర్తిగా గుర్రపు డెక్కను కూడా మొలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వీటంతా కూడా ఒకవైపు ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపడుతూనే మరొక వైపు ఈ యొక్క చెరువులో ఉన్నటువంటి దుర్గంధాన్ని అంతా కూడా వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సిటీ నడిపొట్టున్నటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చెరువుని అత్యంత అద్భుతంగా కూడా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఒక చెరువు నిర్మాణంలో భాగంగా కూడా ప్రస్తుతం మనకు ఈ యొక్క చెరువుకి ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అతి సమీపంలో ఉంటుంది. అలాగే ఈ యొక్క చెరువుకు ఆనుకొని నేషనల్ జులాజికల్ పార్క్ కూడా ఈ యొక్క చెరువుకు ఆనుకొనే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా చాలా ప్రాంతాల నుంచి అటు విదేశాల నుంచి కావచ్చు, అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడ ఉన్నటువంటి జూ పార్క్ని సందర్శించడంతో పాటుగా కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అటు చార్మినార్ కావచ్చు, ఇతరత్ర అనేక సుందరమైనటువంటి ప్రాంతాలని వీక్షించేందుకు ఎక్కువగా కూడా ఇక్కడ పర్యాటకులు వస్తూ ఉంటారు. వారి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క చెరువును అత్యంత సుందరంగా కూడా తీర్చిదిద్దితే మరొక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతం కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చూడొచ్చు మనకు సువిశాలమైనటువంటి ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో మనకు ఐలాండ్ కూడా కనిపిస్తున్నది. అక్కడ కనిపిస్తున్నటువంటి ఐలాండ్ కూడా మనం గమనించినట్లయితే సుమారుగా 850 ఎకరాల్లో విస్తరించినటువంటి చెరువులో 2 చోట్ల ఐలాండ్ కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ఐలాండ్ని కూడా డెవలప్ చేసి ఆ యొక్క ఐలాండ్లో అవసరమైనటువంటి పార్కు కావచ్చు, అలాగే బర్డ్స్కి సంబంధించినటువంటి సఫారీలని, అలాగే వివిధ పర్యాటక కేంద్రాలకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసి అందులో ఆయా ప్రాంతాలకు అవసరమయ్యే విధంగా కూడా స్ట్రక్చర్ని నిర్మించబోతున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే నది ఒడ్డున కావచ్చు, నీటి ఒడ్డున ఉన్నటువంటి స్ట్రక్చర్స్ను కూడా మనం గమనించినట్లయితే ప్రస్తుతం మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.
ఆ యొక్క ఎగ్జాంపుల్గా ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాల్లో భాగంగా కూడా అక్కడ లుంబిని పార్క్ని ఏర్పాటు చేశారు. ఆ లుంబిని పార్క్ నుంచి నేరుగా బోటింగ్ కూడా అవకాశం కల్పించారు. అదే తరహాలో ఇక్కడ కూడా స్పీడ్ బోటింగ్, అలాగే ఇందులో తిరగడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను దాంతో పాటుగా కూడా ఇక్కడ కావాల్సినటువంటి వాటర్ స్పోర్ట్స్కి అవసరమైనటువంటి విధంగా కూడా మరికొన్ని స్ట్రక్చర్లను కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ యొక్క నిర్మాణాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, అలాగే బడ్జెట్ కూడా ఎక్కువగా అయ్యేటటువంటి నేపథ్యంలో కూడా పీపీపీ పద్ధతిలో, అంటే అటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ యొక్క నిర్మాణాలను చేపట్టాలని, ఏదైతే వాటర్ స్ట్రక్చర్స్ కావచ్చు, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ మనం ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని అతి తొందరలోనే రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ప్రదేశంగా కూడా చూసుకోవచ్చు. అంటే కేవలం ప్రస్తుతం ఇప్పుడు 2006 10వ నెలకు చేరువలో ఉన్నాము. దీంతో పాటుగా కూడా రాబోయేటటువంటి అంటే వచ్చే 2027 నవంబర్ లేదా డిసెంబర్ వరకు సుమారుగా మరొక 14-15 నెలల్లో కూడా ఈ యొక్క ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి రూపం కూడా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెరువుని డెవలప్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అంటే డెవలప్ చేయడానికి అవసరమయ్యే విధంగా కూడా ఇక్కడ ఎంతో సువిశాలమైనటువంటి ప్రాంతం అందుబాటులో ఉన్నది. అంతేకాదు ఇందులో గతంలో ఉన్నటువంటి నీరు హైదరాబాద్ నగరవాసులు తాగడానికి అవసరమయ్యే విధంగా ఉన్నటువంటి నీటిని కూడా తిరిగి అదే రకంగా శుద్ధి చేసేందుకు కూడా అవసరమైనటువంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాదు చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి మురుగునీరు కావచ్చు, ఇతరత్ర డ్రైనేజీకి సంబంధించినటువంటి వరద నీరు కూడా ఈ యొక్క చెరువులోకి కలవకుండా ఉండేందుకు ఇప్పటికే అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా హైదరాబాద్ వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలో కూడా ఆ యొక్క పనులను కూడా ఏర్పాటు చేస్తారు. దాంతో పాటుగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మురుగును కూడా శుద్ధి చేసి మంచినీటిని ఇక్కడ ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రస్తుతం మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక హుస్సేన్ సాగర్ తీరం లాగా కావచ్చు, అలాగే రాయదుర్గంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యూ లాగా ప్రస్తుతం రాబోయే రోజుల్లో అంతకంటే అద్భుతమైనటువంటి వ్యూ మనకు పాత బస్తీలో కనిపించబోతున్నది. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, మరొక వైపు నేషనల్ జులాజికల్ పార్క్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కూడా అద్భుతమైనటువంటి మణిహారాన్ని కూడా అతి తొందరలో మనం చూడబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క మిరాలాం చెరువుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అతి తొందరలోనే ఈ పనులను కూడా పూర్తి చేసి నగరవాసులకు అందించేటటువంటి యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చకచకా పనులను ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మోహన్తో ప్రేమ్ కుమార్, NTV,